పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శుద్ధి కలిగి ఉండుట. ప్రియులారా, ఈ దుష్టలోకంలో ఒకడు శుద్ధినిగా ఎలా ఉండగలడు? ఈ ప్రశ్నని కీర్తనకారుడు 9వ వచనంలో అడుగుతున్నాడు. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? దానికి జవాబు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రియులరా, అయితే ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఇది యువకులకు మాత్రమే పరిమితం కాదు. ఇది యువతులకు, చిన్నవారికి, పెద్దలకు కూడా వర్తిస్తుంది. మనం పాపలోకంలో జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న లోకం కలుషితమై ఉన్నందున మనం దేవుని వాక్యమును అనుసరించి తప్పక నడుచుకోవాలి. ప్రియులారా, ఆత్మ సంబంధంగా ఎలా శుద్ధి కలిగి నడుచుకోవడానికి కీర్తనకారుడు కొన్ని సూచనలు ఇస్తున్నాడు. మొదటిది, వాక్యమునకు చెవియొగ్గు. మొదట దేవుని వాక్యమును చదివి అందులోని సంగతులను గ్రహించగలుగునట్లు వాటిని ధ్యానించాలి. వాటిని గ్రహించిన తరువాత వాటికి విధేయత చూపాలి. రెండవది, వాక్యమును దాచుకో. ప్రియులారా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని చూస్తున్నాం. ప్రియులారా, జి. క్యాంప్బెల్ మార్గన్ అనేటువంటి ఆయన తరచూ ఈ వాక్యాన్ని ఇలా వివరిస్తూ ఉంటారు. ఉత్తమ గ్రంథం, నీ వాక్యము ఉత్తమమైన స్థలం నా హృదయము. ఉత్తమ ఉద్దేశం, నేను పాపము చేయకుండానట్లు. దేవుని వాక్యానికి మీరు లోబడుతున్నారా? ప్రియులరా, దానిని మీ హృదయములో దాచుకుంటున్నారా? మూడవది, దానిని ఇతరులకు పంచడం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రచురపరచండి. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును అని 13వ వచనంలో చూస్తాం. ప్రియులరా, మన హృదయాల్లో లేఖనాలు ఉన్నట్లయితే అవి మన పెదవుల గుండా జాలువారుతాయి. ఎందుకంటే హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. మత్తయి 12:34 వచనంలో చూస్తాం. చివరిగా, వాక్యాన్ని ఘనపరచండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను అని 15వ వచనంలో చూస్తున్నాం. మరో విధంగా చెప్పాలి అంటే, దేవుని వాక్యాన్ని నేను ఘనపరుస్తాను. నేను దేనిని ఘనపరచాలని ఆయన కోరుతున్నాడో వాటిని నేను ఘనపరుస్తాను. నేనేమి చేయాలో నా తండ్రి నాకు తెలియచేస్తున్నాడు. నేను ఆయనకు విధేయత చూపకోరుతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం శుద్ధి చేయగల శక్తి గలది. దేవుని వాక్యం మీ జీవితంలో ప్రభావం చూపడానికి ముందు మీరు ఆ వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యానికి లోబడాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని లోకముల నుండి పవిత్రపరుస్తాడు. దేవుని కృప సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. మీ ఆత్మతో ప్రభువా ప్రతి ఒక్కరిని నింపండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. ప్రభువా, నీ వాక్యమును ధ్యానించుటలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ఏమిటో మీరు మా జ్ఞాపకం చేశారు.
కనుక తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని మేము శుద్ధిపరుచుకునే రీతిని నీ వాక్యమును ధ్యానించి గ్రహించగలిగే కృప మీరు మాకు అనుగ్రహించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న ప్రతి బిడ్డను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.